డార్క్నెస్ లీడ్ మీ టు లైట్ అనే మోటోతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రసిద్ధి చెందిన ఒకానొక కాలేజ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్. 1926లో స్థాపించబడిన ఈ కాలేజ్ ఇండియాలో కామర్స్ మరియు ఎకనామిక్స్లో ఉన్నతమైన శిక్షణ అందించడంలో చెప్పుకోదగినది. కాలేజ్లో స్టూడెంట్స్కు వివిధ రకాలైన యాక్టివిటీస్, వర్క్షాప్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, రకరకాల ఈవెంట్స్, అకాడమిక్స్తో పాటు సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటారు. 2017 అక్టోబర్ 26న ఇక్కడి స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దాని పేరు అండర్స్టాండింగ్ ద బిజినెస్ ఆఫ్ లైఫ్. ఈ ఈవెంట్లో కీనోట్ స్పీకర్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అయిన శ్రీ ప్రేమ్ రావత్ గారు. వారు గత 51 సంవత్సరాలుగా మనుషులందరికీ ప్రశాంత జీవితాన్ని ఎలా జీవించాలో ప్రేరణ కలిగిస్తున్నారు. ఈ ఈవెంట్ వలన లైఫ్ మరియు సక్సెస్ ను ఒక కొత్త కోణంలో చూసే అవకాశం స్టూడెంట్స్ కి కలగడమే గాక ప్రేమ్ రావత్ గారితో ముఖాముఖి ముచ్చటించే అవకాశం కూడా వారికి దొరికింది. सबसे बड़ी बात है कि आप लोग यहाँ आए. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడికి వచ్చిన మీ అందరిలో శాంతి అనే అంశంపై ఆసక్తి కనబరచడం. నిజంగా ఇది చాలా గొప్ప విషయం, ఏదో సామాన్యమైన విషయం కాదు. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, వాటి గురించి మీరు కాస్త ఆలోచించండి. ఈనాడు మనం ఈ ప్రపంచాన్ని గమనిస్తే మనిషికి ఏమేమి అవసరమంటారో, మనిషికి కావలసినవి ఏమిటి, నిజంగా అవసరమైనవి అంటే ఏవి లేకపోతే మనిషి బ్రతకడం కష్టమో అలాంటివేమిటి? అయితే ఒకటి భోజనం కావాలి. ఎందుకంటే ఒక 2 వారాలో 3 వారాల్లో ఆహారం తీసుకోకపోతే మనిషి శరీరము షట్ డౌన్ అవుతుంది, అంతే. అలాగే మనిషికి గాలి అవసరం. గాలి తీసుకోకపోతే శ్వాస 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాల పాటు చూడండి, చాలామంది మేం చాలాసేపు ఊపిరి బిగబట్టి ఉండగలమంటారు. సరే, ఎలాగో చూపించండి అని అడిగితే ముందుగా వాళ్ళు ఎక్కువ గాలి లోపలికి పీల్చుకుంటారు. అలా కాక గాలంతా వదిలేసి ఉండగలరా? ఎందుకంటే ఊపిరితిత్తులను పూర్తిగా ఆక్సిజన్తో మీరు నింపేసుకుంటే శరీరానికి కావలసిన ఆక్సిజన్ను సప్లై చేస్తూ ఉంటారు, ఒంట్లో ఉంటుంది. ఇంకా మనిషికి ఏమవసరం? నీరు కావాలి. మనిషికి నీరెంతో అవసరం. 3 రోజులో 4 రోజులో 5 రోజులో నీరు దొరక్కపోతే అంతే. నేను శారీరక అవసరాల గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ లేకపోతే మనిషి ప్రాణాలతో ఉండలేడు. నేను టెలివిజన్ గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఎవరైనా ఆహారం తీసుకోకపోవడం వలన చనిపోతే దానికి మెడికల్లో ఒక పదముంది, స్టార్వేషన్ అని. స్టార్వేషన్ వల్ల చనిపోయాడంటారు. అలాగే ఎవరైనా నీరు లేక చనిపోతే దానికి కూడా మెడికల్లో ఒక పదముంది, చనిపోయింది డీహైడ్రేషన్ వల్ల అంటారు. అదేవిధంగా ఎవరైనా ఊపిరి ఆడక చనిపోతే, ఆక్సిజన్ లేక, దానికి కూడా మెడికల్లో ఒక పదముంది, సఫకేషన్ అని. కాని అదే ఎవరైనా చనిపోతే టీవీ చూడలేకపోవడం వల్ల దానికి ఏదైనా మెడికల్ పదముందా? ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు. నేను మాట్లాడేది మీ అవసరాల గురించి, మీ కోరికల గురించి. మీ కోరికలేంటి? టీవీ చూడ్డం, సినిమాలకు వెళ్ళటం, మీరు రెస్టారెంట్స్కి వెళ్ళటం, మీరు పార్టీస్కి వెళ్ళటం, మీరు ఇచ్చేయడం అచ్చేయడము, సోషల్ ఫంక్షన్లకు వెళ్ళడము, ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం. కానీ మీ శరీరానికి కావలసిన అవసరాలు మాత్రం అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఒక విషయం గురించి ఆలోచిస్తే, ఎందుకంటే ఇది కామర్స్ కాలేజ్ కాబట్టి, కామర్స్లో ఒకటి డిమాండ్ ఉండాలి.
అలాగే సప్లై కూడా ఉండాలి. ఇవి బేసిక్స్. డిమాండ్ లేకుండా సప్లై ఉంటే ఏమీ లాభం లేదు. అలాగే దానికి విరుద్ధంగా జరిగినా ఏమీ ఉండదు. మరైతే ఈ ప్రపంచంలో ఆహార ధాన్యాల కొరత ఏమైనా ఉందంటారా? మీలో కొంతమంది లేదని చెప్పారు. అంటే వాళ్ళు రీసెర్చ్ చేసినట్టున్నారు. కొరత లేదు. చెప్పాలంటే వేలకు వేల టన్నుల ధాన్యము వేస్ట్గా పడేస్తున్నారు, వృధాగా పారేస్తున్నారు. అలాగే గాలి కొరతుందా? గాలికి కూడా కొరత లేదు. నీటికి కొరత ఉందా? నీటికి కూడా కొరత లేదు. ఈ మూడు మనిషికి అవసరమైన ఇవన్నీ లభ్యమవుతున్నాయి. మీరేమంటారు? ఈ మాటకు మీరు సమ్మతిస్తున్నట్లేనా ఈ మూడు ఉన్నాయని? అలాంటప్పుడు ఈ గొడవంతా ఎందుకు? ఒకరు నిరుపేద, ఒకరు ధనవంతుడని, ఒకరు దురదృష్టవంతుడని, ఇంకొకరు అదృష్టవంతుడని, ఇలా ఇవన్నీ ఎందుకు తారతమ్యాలు? ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతి నీటిని సృష్టించింది. నీరు, ఆక్సిజన్ ఇవన్నీ ఈ భూమిపై అందుబాటులో ఉన్నాయి. మనిషి కోసం అన్నీ ఉన్నాయి. వేటి వల్ల మనిషి బ్రతకగలడో అవన్నీ కావలసినవన్నీ ఉన్నాయి. కాని ఈ తలనొప్పులన్నీ ఈ ప్రపంచంలో ఒకరినొకరు చంపుకోవడము ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇది నాది, అది నీది అని అంటారు. దాంతో ఇదంతా మొదలవుతుంది. ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందంటే దీనివల్ల మనిషి తన మానవత్వాన్ని మరిచిపోతాడు. మరి మనిషి తన మానవత్వాన్నే మరిచిపోతే అప్పుడేమవుతుంది? మనిషి తన మానవత్వాన్నే మరిచిపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఈనాటి ప్రపంచాన్ని చూడండి. ఈనాటి ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో దానికి అదే కారణం. ఈనాడు మనం గమనిస్తే ప్రస్తుత ప్రపంచ పరిస్థితికంతా కారణం మనిషి మానవత్వాన్ని మరిచిపోవడమే. అయితే మనకో సందేహం కలుగుతుంది, ఇంతకు మనిషి తన మానవత్వాన్ని ఎలా మర్చిపోతాడు అని. దీని గురించే నేనందరికీ ఏమని చెప్తుంటానంటే, ఏం చెప్తూ ఉంటానంటే, పేదవారు అంటూ ఎవ్వరూ లేరు. కబీర్దాస్ చెప్పిందిది. ఆయన చెప్పేదేంటంటే, ఎవ్వరూ నిరుపేదలు కాదు. అయితే నేనెప్పుడూ ఇలా అనుకోలేదు. నేను ఈ శ్రీరామ్ కాలేజీకు వచ్చి ఇక్కడి ఫ్యాకల్టీకి, ఇక్కడి స్టూడెంట్స్కు ఇలా చెప్తాను అని. కాని పేదవారంటూ ఎవ్వరూ లేరు, అందరూ ఐశ్వర్యవంతులే. ఎవరు పేదవాళ్లు కాదు, అందరూ ధనవంతులే. అందరి కొంగున బంగారం ఉంది. ఎవ్రీబడీ ఈజ్ రిచ్. కాని ఆ కొంగుముడి విప్పడం మరిచినందునే
దారిద్ర్యంతో సతమతమవుతున్నారు. ఉన్నదాని దగ్గరికి చేరుకోలేకున్నారు. బయటే అంతా వదిలేస్తున్నారు. దేహాన్ని కడిగినా తుడిచినా ఏం లాభం, మనస్సులోని మాలిన్యం తొలగనిదే అన్నారు. లోపల మాలిన్యం నిండి ఉంది, అది పోవడం లేదు, సబ్బుతో రుద్దితే పోదది. చేప సదా నీటి అందే ఉండు. చేప ఎల్లప్పుడూ నీటిలోనే ఉంటుంది. కాని ఎంత కడిగినా దాని వాసన మాత్రం పోదు. అలాగే మనిషి పరిస్థితి కూడా ఉంది. శాంతి అంటే ఏమిటి? ఒకవేళ యుద్ధాలు జరక్కపోవడమే శాంతి అనుకుంటే, యుద్ధాలు జరగని టైం కూడా ఒకప్పుడు ఉండేది కదా. మరి ఆ శాంతి వాతావరణం నుండి యుద్ధం ఎలా మొదలైంది? మరి శాంతి అంటే ఏమిటి? ప్రశాంతత అంటే ఏంటి? మనం ప్రతి విషయానికి పెద్ద లిస్టు తయారు చేస్తాం. మనము ప్రతి విషయానికి పెద్ద లిస్టు తయారు చేస్తాం. ఇదే విషయంపైనే ప్రిన్సిపల్ గారు కూడా ఇందాక అన్నారు, ప్రిన్సిపల్ మేడం గారు కూడా అన్నారు, అందరూ లిస్టు తయారు చేసుకుంటారు అని. ఆబ్జెక్టివ్ అంటారు కదా, శాంతి అనేది ఒక పదం అయిపోయింది. సబ్జెక్టివ్ కావాలది, కానీ పదాలకే పరిమితమైపోయింది. అరే, ఇంతకు మీరు శాంతి అనేదాన్ని మీ జీవితంలో అనుభవం పొందుతున్నారా లేదా? ఏదో ఒక సెకండ్ పాటు అని కాదు. నేనడిగేదేమిటంటే, మీ జీవితంలో శాంతి అనేది ఉందా లేదా? ఆలోచించండి. దీని గురించి ఆలోచించండి. శాంతి అనేది మీ లోపలే ఉండగా మీరెందుకు దాన్ని అనుభూతి పొందలేకున్నారు? శాంతి అనేది మీ లోపలే ఉండగా మీరెందుకు అనుభూతి పొందలేకున్నారు? ఎందుకంటే మీరు లిస్ట్ తయారు చేసుకోవడంలో తలమునకలవుతున్నారు. శాంతి అంటే ఏమిటని నిర్వచనాలను వెతుకుతున్నారు. శాంతి అంటే ఏంటని. ఇక్కడున్న స్టూడెంట్స్ అంతా అందరేమనుకుంటారు? ఇక్కడే కాదు, ప్రతి యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరేమనుకుంటారు? బాగా చదవాలి, చదివి పాస్ అవ్వాలని, ఏదో రకంగా పాస్ అవ్వాలనుకుంటారు. నేనిందాక చెప్పినట్టుగా చదవడం అనేది వేరే విషయం. అంటే ప్రతి ఒక్కరి ఉద్దేశం చదువుకోవడం కాదు, ఉద్దేశం పాస్ అవ్వడం. ఎందుకంటే మీ వయస్సులో మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అక్కడికెళ్ళాలి, అది ఇది చేయాలనిపిస్తుంది. దాంతో పరీక్షల టైము రాగానే భయం మొదలవుతుంది. ఆ తర్వాత ఒక టైం వస్తుంది. ఏ టైం వస్తుంది? రిజల్ట్ టైం రాగానే రిజల్ట్ చూస్తున్నప్పుడు ఎంతో టెన్షన్తో రిజల్ట్ చూస్తారు. పాస్ అయ్యారా లేదా, పాస్ అయ్యారా లేదా, అయ్యారా లేదా, అయ్యారా లేదా అని, అయ్యారా లేదా అని. ఒకవేళ అయ్యింటే అమ్మయ్యా అనుకుంటారు, కాకపోతే అయ్యో అనుకుంటారు. ఒకవేళ ఎక్కువ మార్కులొచ్చింటే ఉద్యోగం గ్యారంటీ. అవునా కాదా? కాబట్టి మీ ప్లాన్లో ఎలా ఉంటుందంటే, బాగా కష్టపడి పాస్ అవ్వాలని, మంచి మార్కులొస్తే తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుందనుకుంటారు. కాని వాస్తవం వేరు. మీరు ఉద్యోగంలో చేరాక అక్కడ మీకు టీచర్లుండరు, అక్కడ మీకుంటాడు బాస్. మరి మీరు మీ మ్యాథ్స్ క్లాస్లో వినే ఉంటారు కదా, 100% అని, 100% అవసరము అని. ఏదైనా 100% అంటే 100% అని. కాని అక్కడ మీకు మీ బాసు కొత్త పాఠం నేర్పిస్తాడు, మాకు 150% కావాలి అని. నేను చెప్పేది నిజమే కదా? కాని ఈ 150% అనేదాన్ని ఎక్కడి నుంచి తెస్తారు? కాని తేవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అంటారు, నువ్వు ఎక్కువ కష్టపడ్డం లేదు, ఇంకా కష్టపడు అని. సరే, ప్లాన్ ఏంటి?
చివరికి బాగా కష్టపడితే అప్పుడు మెచ్చుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది? ఇక్కడా కష్టపడాలి, అక్కడా కష్టపడాలి. ఆ తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళాక మీ జీవితంలో ఇంకొక బాసొస్తారు. మగవాళ్లకేమో జీవితంలో ఒక ఫిమేల్ బాసొస్తుంది. ఆడవాళ్లకైతే వాళ్ళ జీవితంలో ఒక మేల్ బాసొస్తాడు. ఆఫీసులో ఉన్న బాస్ వేరు, ఇక్కడ ఇంకో బాస్ తయారవుతాడు. ఆ బాస్ ఏమంటాడు? కాస్త ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకో అని. దీనికి 200% న్యాయం చెయ్యి అని. ఇందాక మ్యాథ్స్లో నేనన్నాను కదా 100% అని. ఇక్కడ 200% కావాలి. ఆ తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళగానే మీకు ఇంకో బాస్ వచ్చేస్తాడు. ఆయన చిన్న బాస్. మీకొచ్చే ఆ చిన్న బాస్ ఉన్నాడే, ఆయన గారి డిమాండ్స్ వేరు. మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వడు. ఇష్టమొచ్చినప్పుడు డిమాండ్ చేస్తాడు. అప్పుడు మీరు మీ రెండో బాస్తో, ఏమో నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా? నేనెలా లేచి డైపర్ మార్చాలి అంటారు. అప్పుడు ఆ రెండవ బాస్ అంటుంది, నాకేమో నిద్రొస్తోంది, నువ్వే చేసుకో అని. కాని మీ ఆ చిన్న బాస్ మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. చివరికి మీరే ఏదో ఒకటి చేయక తప్పదు. తర్వాత పొద్దున్న లేచి మీరు మీ మొదటి బాస్ దగ్గరికెళ్తారు. ఇలా చేస్తూ చేస్తూ పోతూ 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 ఈ బాస్ల మధ్యలో నలిగిపోతూ ఉండగా ఇంకొక బాస్ మీ జీవితంలోనికి వచ్చేస్తాడు. ఎవరో తెలుసా మీకు? ఆయనకెన్నో పేర్లున్నాయి. మృత్యుదేవత అంటారు, యమధర్మరాజని కూడా అంటారు. ఆ బాస్ ఏమంటాడు? నిన్ను నేను 100% తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు నువ్వంటావు, నేనింకా ఇది చేయలేదు, అది చేయలేదు, నేనింకా చాలా చెయ్యాలి, నాకు చాలా వయస్సుంది, దాన్ని అనుభవించలేదు, దీన్ని అనుభవించలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఎలా 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 నా పరిస్థితి ఏమవుతుంది అని. ఆలోచించండి మీరు. ఆలోచించండి. ఇది తెలిసి కూడా ఏదో ఒకరోజు మీరు తప్పక పోవాలి అని మీరెలా జీవిస్తున్నారు? మీరెన్నటికీ చనిపోరు అన్నట్లుగా. ఒకవేళ మీరు 100 సంవత్సరాలు బ్రతికినా ఎన్ని రోజులు జీవించినట్లు? 36,500 రోజులు మాత్రమే. 1,00,000 రోజులు కాదు, కేవలం 36,500 రోజులే. కాని మీరు మీ జీవితంలో ఏ బ్యాలెన్స్ చేసుకోవాలో ఆ బ్యాలెన్స్ చేసుకున్నారా లేదా? మీరు మీ జీవితంలో ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలో దాన్ని అర్థం చేసుకున్నారా? మీరు ఏ శాంతిని పొందాలో ఆ శాంతిని పొందారా లేదా? మీకు మీ జీవితంలో అన్నింటికీ మూలము మానవత్వమా లేక కోరికలా? మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? మీరు మీ కోరికల కోసం జీవిస్తున్నారా? ఎందుకంటే మీరుగాని మీ కోరికల కోసమే జీవిస్తున్నట్లయితే నేను మీకొక సంగతి చెప్తాను, మీ కోరికలెన్నటికీ తీరేవి కాదు. మీ కోరికలు ఎన్నటికీ తీరవు. కొత్త ఐఫోన్ వస్తుంది, కొత్త శాంసంగ్ వస్తుంది, మీరది కావాలనుకుంటారు. ఫోన్ ఎందుకు కావాలి? ఫోన్ అని అంటారు కదా, పేరేమో ఫోను. ఆ ఫోన్ ఎందుకు కావాలి? మాట్లాడుకోవడానికి కావాలి ఫోను. కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే. కానీ దాన్ని ఎలా తయారు చేసి పెట్టారు? ఈనాటి ఈ ప్రపంచం ఈ 2 వేళ్లపై నడుస్తుంది. ఎక్కడ చూసినా మనిషి ఎటుపోతున్నాడో చూసుకోకుండా దీన్నే చూసుకుంటాడు.
ప్రతి విషయంలో ప్రతిదానికి నేనిప్పుడిక్కడున్నాను, ఇది నా ఫోటో, నేనిప్పుడు ఇది చేస్తున్నాను, నేనక్కడున్నాను అని స్టేటస్ అప్డేట్ చేస్తాడు. నా ఫోటో నీకు నచ్చిందా లేదా? నా ఫోటో గాని నచ్చకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటాడు. ఫోటో కోసమా? ఫోటో కోసమా? ఫోటో కోసమా? అలా కూడా చేస్తున్నారు తెలుసా? ఒక 1,00,000 సంవత్సరాల క్రితం గురించి మనం ఆలోచిస్తే అప్పటి మనిషికి మీరు ఐఫోన్ ఇస్తే ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఎందుకంటే ఎవరితోనైతే తాను మాట్లాడాలనుకుంటాడో ఆయన అక్కడే ఉన్నాడు. వారికి దూరంగా లేడు. ఆయన వీరికి దూరంగా ఉండడు. వాళ్లకు ఫోటోతో పనిలేదు. ఎందుకంటే ఎవరినైతే చూడాలనుకుంటున్నారో ఆయన తమ దగ్గరే ఉన్నాడు. వాళ్ళు ప్రతిరోజూ ఆయన్ను హై రెజల్యూషన్లో చూస్తారు. 2160p కంటే ఎక్కువతో 4K కంటే ఎక్కువ రెజల్యూషన్లో చూస్తారు. వాళ్ల సొసైటీ ఏంటి? వాళ్ల సోషల్ నెట్వర్కింగ్ ఏమిటి? తమ ఇల్లే. ఇందాక ప్రిన్సిపల్ మేడం చెప్తున్నట్లుగా ఇంట్లో వాళ్లతో గడపడానికే టైం లేదంటున్నారందరూ అని. ఏమైంది? ఏమైంది? ఆ టైము ఏమైంది? ఆ టైము శాంతితో గడపాల్సిన టైం ఏమైంది? మనమంటే ఇష్టపడే వాళ్లతో గడపడానికే మనకు టైం లేదా? ఎవరైతే మనకేమాత్రం తెలీదో కేవలం హ్యాష్ట్యాగే కాదు. మీ జీవితం కేవలం హ్యాష్ట్యాగ్ లాగానే గడిచిపోతోందా? లేక అంతకు మించి ఏమైనా ఉందా? అంతకు మించి ఏదైతే ఉందో అదే మీరు. ఒకవేళ మీరు నిజంగా ధనవంతులు కావాలనుకుంటే ముందుగా మీ హృదయంలో ధనవంతులు కావాల్సుంటుంది. అక్కడగాని మీరు నిరుపేదలుగా ఉంటే మీ దగ్గర ఎంత ధనమున్నా మీరెల్లప్పుడూ దరిద్రులుగానే మిగిలిపోతారు. యు విల్ రిమైన్ పూర్. మరి మీ హృదయం మీతో ఏమంటోంది? శాంతిని పొందమంటుంది. మీ జీవితంలో శాంతి ప్రధానం. మీ జీవిత ఉద్దేశాన్ని గ్రహించండి. మీరిక్కడున్నారు. మీరెవరు? ఈ 6 మూలకాలతోనే మనమంతా తయారయ్యాము. కార్బన్, కాల్షియం, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్. అవన్నీ ఏంటి? మట్టి, డర్ట్. దాంతోనే మనం తయారయ్యాము. చివరికి మళ్ళీ అందులోనే కలిసిపోవాలి. ప్రస్తుతము ఎంత బంగారం ఈ భూమిపై అందుబాటులో ఉందో అంత ముందెన్నడూ ఉండేది కాదు. త్రవ్వి తీస్తూ ఉన్నారు, తవ్వి తీస్తూనే ఉన్నారు. గనుల నుండి తవ్వి ఇంకా తీస్తూనే ఉన్నారు. బంగారాన్ని తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం భూమిలోంచి ఎంత బంగారమైతే తీశారో అంత ముందెన్నడూ తీయలేదు. ఎన్ని వజ్రాలు ఇప్పటివరకు బయటికి తీశారో అన్ని గతంలో ఎప్పుడూ తీయలేదు. అయినా సరే ఎంతోమంది పేదవాళ్లున్నారు. ఎందుకున్నారు? ఈ విషయంలో సమతుల్యత ఎప్పుడేర్పడుతుంది? ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే ముందుగా మనిషిలో సమతుల్యత ఏర్పడాలి. ఇదెలా ఉంటుందంటే మీ కారుకు ఒక టైరు పంచర్ అయింది, దానివల్ల కారు కడక్ కడక్మని అంటూ ఉంటే అప్పుడు మీరెలా ఆలోచిస్తారంటే సీట్లో ఇంకా 2 దిండ్లు వేసుకుంటే సరిపోతుందని. మీరేదైనా సరిచేయాలనుకుంటే ముందుగా టైర్ మార్చుకోండి. కనుక ప్రప్రథమంగా మానవత్వం ప్రధానం. మీ జీవితంలో మానవత్వం అవసరము. అన్నిటికంటే ముఖ్యంగా
మీపై మీకు మానవత్వం ఉండాలి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా? మీరు మీ టీచర్స్ను సంతోషపెట్టాలనుకుంటారు. మీరు మీ పేరెంట్స్ను సంతోషపెట్టాలనుకుంటారు. మీరు మీ ఫ్రెండ్స్ను సంతోషపెట్టాలనుకుంటారు. కానీ ప్రప్రథమంగా మీరు సంతోషంగా ఉన్నారా లేదా అనేదే ప్రశ్న. మీరే సంతోషంగా లేకపోతే మీరు మీ టీచర్స్ను ఎలా సంతోషపెట్టగలరు? మీ ఇంట్లో వాళ్ళని ఎలా సంతోషపెట్టగలరు? మీ ఫ్రెండ్స్ని ఎలా సంతోషపెట్టగలరు? మీరు సంతోషంగా ఉన్నారా ముందు? ఆ? నేనడిగే ఈ ప్రశ్నలు మీకు కొంచెం వేరుగా అనిపించచ్చు. బహుశా మీరెన్నడూ వీటి గురించి ఆలోచించకపోయుండవచ్చు. కానీ ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. మీరు నిజంగా సక్సెస్ఫుల్ కావాలనుకుంటే సక్సెస్ అనేది ఇప్పుడే మొదలవుతుంది. తర్వాత కాదు. ఇది తర్వాతి విషయం కాదు. ఇది ఇప్పటి విషయం. ఆ సంచిని తీయండి. ఎందులోనైతే మీ ధన సంపదలున్నాయో, మీ జీవితమనే సంపద ఉందో. ఎకనామిక్స్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. పెద్ద పెద్ద దేశాలున్నాయే, అమెరికా లాంటివి, ఒకసారి ఇక్కడుంటాయి, ఒకసారి ఇక్కడుంటాయి. చూడండి, నాకొక సంగతి బాగా తెలుసు. నేను ఎక్కడికైనా వెళ్ళి శాంతి గురించి మాట్లాడితే శాంతి అనేది మాకు అక్కర్లేదు అన్నట్లు వినడానికి చాలామంది ఇష్టపడరు. మాకు అవసరం లేదు అంటారు. కానీ ఎప్పుడైతే ఈ ఎకానమీ డౌన్ అవుతుందో అప్పుడు అలాంటి వాళ్లే ఇప్పుడు చెప్పండి మాకు శాంతి కావాలి అంటారు. అవును, నిజంగానే శాంతి ముఖ్యం అంటారు. అంతా బాగున్నప్పుడు ఎవ్వరికీ శాంతికి సంబంధించి 4 మాటలు వినడానికే టైం ఉండదు. కానీ ఈరోజు మాత్రం ఎంతోమంది మాకు శాంతి కావాలి, శాంతి శాంతి అని అడుగుతున్నారు. ఎందుకని? నేను అలాంటి వాళ్లను ఇంతకు ఏమైందని అడుగుతూ ఉంటాను. ఏం జరిగింది? జరిగిందేమిటంటే, ఒక కాగితపు ముక్క దేనికైతే ఒకప్పుడు వేల విలువ ఉండేదో, ఎకానమీ డౌన్ కాగానే, ఆర్థిక మాంద్యం ఏర్పడగానే దానికేమాత్రం విలువ లేకుండా పోవడంతో వెంటనే కటిక దరిద్రులైపోయారు. మారిందేమీ లేదు. ఒక చిన్న కాగితపు ముక్క, దాంతో ఏమీ మారదు. ఏమీ మారలేదు. ఎక్కడా ఏ మార్పు రాదు. ఒకప్పుడు మీరు ధనవంతులవుతారు, ఒకప్పుడు మీరు నిరుపేదలవుతారు. ఆ పేపర్ ముక్కను మీ దగ్గరే పెట్టుకుంటే తర్వాత మీరు ఎలాగైనా కావచ్చు. కాని ఈ తిరకాసు ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. ఒకరోజు ధనవంతుడు, ఒకరోజు నిరుపేదవాడిగా. ఒకరోజు ఒకరు ధనవంతులు, మరొక రోజు మరొకరు ధనవంతులు. కాని మీరలా జీవించకూడదు. మీ పునాది ఎంత దృఢంగా ఉంది. నేను పునాది గురించి మాట్లాడుతున్నాను. మీ పునాది ఎంత దృఢంగా ఉంది. అక్కడ ఆ పునాదిని దృఢం చేసుకోవలసిన విషయం ఏదైతే ఉందో అదే శాంతికి సంబంధించిన విషయం. ఏ ఫౌండేషన్లో, ఏ పునాదిలో శాంతి ఉంటుందో అక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగని మీరొక్కసారిగా సాధువులాగా మారిపోయి ఏదో ఒక కొండపైకి వెళ్ళి కూర్చుంటారని, మీకు డబ్బులంటే ద్వేషం కలుగుతుందని కాదు. ముందుగా మీ పునాది దృఢమైతే ఆ తర్వాత మీరు పైన ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు. దానివల్ల తుఫాన్లొచ్చినా మీరు భయపడాల్సిన పని ఉండదు. హరికేన్స్ వచ్చినా, టైకూన్స్ వచ్చినా మీరు భయపడాల్సిన పని ఉండదు. భూకంపం వచ్చినా మీరు భయపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే మీ పునాది దృఢంగా ఉంటుంది. ఇది చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను. మీ పునాది, మీ ఫౌండేషన్ను దృఢంగా చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడే కాదు, ఇక్కడ్నుంచి వెళ్ళాక కూడా మీరు నిజంగా సక్సెస్ఫుల్ కాగలుగుతారు. ఎందుకంటే మీరు మీ లోపలి సక్సెస్ను తెలుసుకుంటారు కాబట్టి.
ఇదే నేను మీకు చెప్పాలని అనుకున్నాను. నేను ఆశించేదేంటంటే, నా మాటల్ని ఎవరైతే వింటారో వాళ్ళు దాని గురించి కాస్తైనా ఆలోచిస్తారని, కొంచెమైనా ఆలోచిస్తారు అని. ఎందుకంటే ఇది మీ ప్రయోజనం కోసం, ఇది మీ ఫౌండేషన్ గురించి. ఇవన్నీ ఎలాంటివంటే, ఇవన్నీ మీకు మున్ముందు ఎంతో ఉపయోగపడతాయి. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.